పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కన్న తల్లి కంటి పాపలా చూసుకుంటుంది. బిడ్డ ఆకలి తీర్చడం కోసం తన ఆకలిని చంపుకుంటుంది. బిడ్డ భవిష్యత్తు కోసం తన కలలను కోరికలను త్యాగం చేస్తుంది. అమ్మ ప్రేమను వెలకట్టలేము. ఆ రుణం తీర్చుకోవడం ఈ జన్మకు సాధ్యం కాదు. కానీ ఒక కొడుకుగా ఆమె కళ్ళల్లో ఆనందాన్ని చూడడం కంటే మించిన అదృష్టం మరొకటి ఉండదేమో. ఉత్తరప్రదేశ్కు చెందిన ధీరజ్ అనే యువకుడు సరిగ్గా ఇదే చేశాడు. తన తల్లికి ఉన్న ఒకే ఒక కోరికను తీర్చడం కోసం అతడు చేసిన సాహసం, చూపిన భక్తి నేడు యావత్ దేశాన్ని కదిలిస్తోంది. ఆధునిక కాలంలో బంధాలు బలహీనపడుతున్న వేళ అమ్మ కోసం 1800 కిలోమీటర్ల మేర తన భుజాలపై మోస్తూ కేదార్నాథ్ చేరిన ఆ కలియుగ శ్రవణ కుమారుడి కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్లోని బదయూ జిల్లాకు చెందిన ధీరజ్ తల్లికి ఎప్పటి నుంచో ఒక కోరిక ఉండేది. తన జీవిత కాలంలో ఒక్కసారైనా ఆ పరమశివుడు కొలువై ఉన్న కేదార్నాథ్ ధామాన్ని దర్శించుకోవాలని ఆమె ఆశపడింది. సాధారణంగా వయసు పైబడిన వారు అటువంటి కఠినమైన యాత్రలకు వెళ్లడం అంటే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. రవాణా సౌకర్యాలు ఉన్నా, హెలికాప్టర్లు అందుబాటులో ఉన్నా ధీరజ్ మాత్రం ఒక విభిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. తన తల్లిని స్వయంగా తన భుజాలపై మోసుకుంటూ కాలినడకన ఆ మహాదేవుడి చెంతకు చేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఇది వినడానికి ఒక అసాధ్య పనిలా అనిపించిన ధీరజ్ వెనుకడుగు వేయలేదు. ఈ ప్రయాణం ఏమాత్రం సాధ్యమైంది కాదు. బదాయూ నుంచి కేదార్నాథ్ వరకు సుమారు 1800 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్రలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఎండలు మండిపోతున్నా, వానలు కురుస్తున్నా, చలి గజగజ వణికిస్తున్నా ధీరజ్ తన నడకన ఆపలేదు. తన తల్లిని ఒక కావడిలో కూర్చోబెట్టుకొని ఆ బరువును తన భుజాలపై వేసుకుని అడుగులు వేశాడు. మార్గ మధ్యలో కఠినమైన కొండలు, లోయలు, రాళ్లు, రప్పలు అతడిని ఇబ్బంది పెట్టినప్పటికీ తల్లి ముఖంలో కనిపించే ఆనందం అతనికి కొండంత బలాన్ని ఇచ్చింది. శారీరక అలసట కంటే మానసిక దృఢత్వమే అతనిని ముందుకు నడిపించింది. సుమారు 3 నెలల 24 రోజుల పాటు సాగిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో అతను ఏ ఒక్క రోజు కూడా విసుగు చెందలేదు. తన దృఢ సంకల్పంతో తన తల్లిని కేదార్నాథ్కు తీసుకెళ్లాడు. తీర్థయాత్రలు అంటే కేవలం దేవుడిని చూడడం మాత్రమే కాదు. ఈ యాత్రలో ప్రతి అడుగు ఒక ప్రార్థనలా మారింది. దారి పొడవునా ధీరజ్ సాహసాన్ని చూసిన జనం ఆశ్చర్యపోయారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్న కొందరు కొడుకులకు ధీరజ్ ఒక కనువిప్పులా కనిపించాడు. అక్కడక్కడ విశ్రాంతి తీసుకుంటూ స్థానికులు ఇచ్చే ఆదరణను స్వీకరిస్తూ ఈ తల్లి కొడుకులు తమ లక్ష్యాన్ని చేరుకున్నారు. నేడు కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో తన తల్లిని మోసుకుంటూ వస్తున్న ఆ దృశ్యాలు చూసి చాలా మంది కంటి తడి పెట్టుకున్నారు. ధీరజ్ చేసిన ఈ యాత్ర కేవలం ఒక భక్తి యాత్ర మాత్రమే కాదు, అది మాతృప్రేమకు ఒక గొప్ప నిదర్శనం. ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఎటువంటి వాహనాల సాయం లేకుండా కేవలం పాదచారిగా ఈ ఘనత సాధించడం ఒక అద్భుతం. ఈ కలియుగ శ్రవణ కుమారుడి గాథను చూసి గర్వించని భారతీయుడు ఉండడు. ధీరజ్ ప్రయాణం నేటి తరానికి ఒక గొప్ప పాఠం.